4 సంవత్సరాల చిన్నారిపై లైంగికంగా వేధింపులకు గురి చేసిన వృద్ధుడికి కర్నూలు ఫోక్సో కోర్టు 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పాతకోట గ్రామానికి చెందిన 75 సంవత్సరాల పాపయ్య అనే వృద్ధుడు 2020వ సంవత్సరం నవంబర్ నెల 18వ తేదీన ఇంటి ముందు ఆడుకుంటున్న 4 సంవత్సరాల చిన్నారిని ఇంట్లోకి పిలిపించుకొని లైంగికంగా వేధింపులకు గురి చేశారని ఫోక్సో కేసు నమోదైంది. కేసులో ఫోక్సో కోర్టులో విచారణ జరిగి నేడు న్యాయమూర్తి భూపాల్ రెడ్డి తీర్పునిచ్చారు. నిందితుడు పాపయ్య వయసును దృష్టిలో ఉంచుకుని 5 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 1 లక్ష రూపాయలు జరిమానా విధించారు. నిందితుడిని కర్నూలు జిల్లా కారాగారానికి తరలించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. నేను వి వెంకటేశ్వర రెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోక్సో కోర్టుకు ఈరోజు శిక్ష పడిన కేసులో అతని వయసు కేసు అఫెన్స్ చేసిన దానికి 70 సంవత్సరాలు, ఈ రోజుకి 75 సంవత్సరాలు ఉన్నాయి. 4 సంవత్సరాల పాప వాళ్ళ ఇంటి ముందర ఆడుకొనుచుండగా అమ్మాయిని ఇంట్లోకి తీసుకుపోయి డ్రెస్సు తీసి అసభ్యంగా ప్రవర్తించి, అంటే తీవ్రమైన లైంగిక వేధింపుగా గురి చేసినందుకు వాళ్ళు ఆ రోజు కేసు పెట్టడం జరిగింది. ఈ నేరం అనేది 2020 సంవత్సరం నవంబర్లో జరిగినది. ఇప్పటి వరకు విచారణ జరిగి అందులో 13 మంది సాక్షులను విచారించి తర్వాత సాక్ష్యాలను ప్రవేశపెట్టినందుకు కోర్టు వారు సదరు ముద్దాయి అయిన పాపయ్య గారు, ముచ్చమరికి చెందిన పాపయ్య నేరము అంటే తీవ్రమైన లైంగిక వేధింపులకు గురి చేసినాడని భావించి అతనికి 5 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తూ 1 లక్ష రూపాయలు జుర్మానా విధించడం జరిగింది. ఆ 1 లక్ష రూపాయలను ఆ బాధిత బాలికైన చిన్న పాపకు నష్టపరిహారం కింద అలాట్ చేయడం జరిగినది. ఈ కేసును పోక్సో కోర్టు జడ్జి గారైన జి. భూపాల్ రెడ్డి గారు తీర్పు ఇవ్వడం జరిగింది.